దిశ పేపర్ చూస్తే ప్రతిపక్షంలో పిరికి పందలు, తీవ్రవాదంపై పాక్కు క్లీన్ చిట్ ఇచ్చారు. పాకిస్తాన్ గాజులు ధరించేలా చేస్తాం. కాంగ్రెస్ హయాంలో స్కూల్ బ్యాగులోని 35 లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకున్న ఈడీ, బీజేపీ హయాంలో 2200 కోట్లు రికవరీ చేశాం. హజీపూర్ ప్రచారంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. అక్కడ ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ మన దగ్గర అయిపోయింది కదా. ఫిఫ్త్ ఫేజ్ ఎలక్షన్స్లో ఇటు మోడీ అటు రాహుల్ గాంధీ ఇద్దరు ప్రచారం చేస్తున్నారు. అదానీ అంబానీ కోసమే మోడీ వారికి అనుకూలంగానే పనులు. 25 మంది పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేయించారు. ఆ డబ్బులుంటే 24 ఏళ్ళు ఉపాధి హామీ పథకం నడిపేవాళ్ళం. అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తాం. రాయ్బరేలీ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. అసలు ఈ రెండు ప్రచారాలు చూస్తే, ఈ రెండు కామెంట్లు చూస్తే మోదీ చాలా స్ట్రాటజిక్గా ముందుకుతున్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ 4 ఫేజెస్ అయిపోయినాయి. 5th ఫేజ్ ఎలక్షన్ జరగబోతుంది. నెక్స్ట్ 4 ఫేజెస్లో 4 అంశాల మీద డిఫరెంట్ ప్రచారం చేసిండ్రు మోదీ. 4 డిఫరెంట్ అంశాలు. ఫస్ట్ మోదీ గ్యారంటీ, ఫస్ట్ ఫేజ్ మోదీ గ్యారంటీ. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మీ బంగారం గుంజుకుంటారు, మీ ఆస్తులు గుంజుకుంటారు. 45-55 అమెరికాలో చట్టం ఉందని చెప్పింది ఒక ఆయన. ఆ చట్టం అమలులోకి తీసుకొస్తారు. మీరు చనిపోతే మీ ఆస్తి 55% ప్రభుత్వానికి పోతుంది, 45% మాత్రమే మీకు వస్తుంది. మీ ఆస్తులన్నీ కూడా లెక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ మీద తీవ్రమైన విమర్శలు చేసినారు. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు సోషియో ఎకనామిక్ సర్వే చేస్తామని చెప్పిండ్రు. అంటే ఆర్థిక గణన కూడా వేస్తాం. కులగణన వరకు ఓకే. ఆర్థిక గణన అంటే ఆర్థిక స్థితిగతులు కూడా ఎవరెవరు ఎట్లా డబ్బులు ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి అవన్నీ లెక్కిస్తామనేసరికి దాన్ని క్యాచ్ చేసిన మోడీ. సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్కి వచ్చేవరకు ఏమైంది? థర్డ్ ఫేజ్కి వచ్చేవరకు మేనిఫెస్టో ప్రచారం చేసిండ్రు. మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో, ఏంది అసలు అదేంది ఇదేంది అదంతా కూడా ప్రచారం చేసిండు. ఫోర్త్ ఫేజ్కి వచ్చేవరకు ఏం ప్రచారం చేసిండ్రు? నిన్న మొన్న ఫోర్త్ ఫేజ్లో ఏం జరిగింది? ఫోర్త్ ఫేజ్లో రిజర్వేషన్స్కి సంబంధించిన ఇష్యూ మీద తీవ్రంగా ప్రచారం చేసిండ్రు. వీళ్ళు వస్తే మైనార్టీలకు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీ రిజర్వ్ చేసి మైనార్టీలకు ఇచ్చేస్తారు, ముస్లిమ్స్కి ఇచ్చేస్తారని అదొక తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ ఇష్యూని తీసుకొచ్చారు 5th ఫేజ్కి వచ్చేవారు. ఇది మోదీ స్ట్రాటజీ. వీళ్ళదేంది అంటే పాతిక తొక్కు. ఈ అంబానీ అదాని కోసమే మోడీ అనేది దాదాపు వీళ్ళు ఒక 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇదే ముచ్చట చెప్తున్నారు. ఒకనాడు దాన్ని ప్రూవ్ చేసింది కాదు, ఒకనాడు చేసింది కాదు, ఒకనాడు దాన్ని సీరియస్గా పట్టుకొని తిరిగింది కాదు, పార్లమెంట్లో దాని మీద చర్చ జరిగింది కాదు. ఈ ఇష్యూ ఎప్పటి నుంచో చెప్తున్నారు. రాహుల్ గాంధీ రాజకీయాల మీద అవగాహన వచ్చినప్పటి చెప్తున్నాడు ఆ ఇష్యూ. ఆయనకు వచ్చింది అప్పుడే కదా, ప్రతిపక్షానికి వచ్చినాక చాలా రోజుల తర్వాత కదా అవగాహన వచ్చింది. అంతకుముందు వాళ్ళ జీవోలు వాళ్ళే చింపేసుకొని చాలా ఇష్యూస్ చేసిండ్రు. ఏం చేసిండ్రు? వారికి అనుకూలంగానే పనులు 25 మంది పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేయించారు. వీళ్ళకి ఫండ్ వచ్చింది కూడా వీళ్ళ దగ్గర నుంచే. మళ్ళీ ఇదే కదా ఆరోపణ. మోడీ చేసిన ఆరోపణ ఏంది? అదానీ అంబానీ గురించి మాట్లాడతలేరు, వీళ్ళకి మొత్తం ఎలక్షన్ ఫండ్ అంతా కూడా వాళ్ళు వ్యాన్లలో పంపించారని కదా. తర్వాత అక్కడ నుంచి కౌంటర్ వచ్చింది, మీరు మరి ఈడీతో అవన్నీ పట్టుకోవచ్చు కదా, ఆ వ్యాన్లు ఆపుకోవచ్చు కదా అని. కానీ అప్పటికే ఇదంతా పాత చింతగా ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు ఇదే చెప్తున్నారు. వీళ్ళేమో కొత్త స్ట్రాటజీస్తో ముందుకు పోతున్నారు. ఇదే ఈ దేశంలో మోడీకి లేకపోతే రాహుల్కు, బీజేపీకి, కాంగ్రెస్కు చాలా ఏమేమి డిఫరెన్స్ ఉన్నది జనాలు ఈజీగా గుర్తుపడతారు మనకు క్లియర్గా కనబడుతుంది.